48 గంటల్లో అంటే రైతులు తాము పండించిన పంటని అమ్మితే 48 గంటల్లో డబ్బులేస్తాం అన్నటువంటిది ఎప్పటికప్పుడు ప్రకటనలకు పరిమితం అవుతున్నది. ఈసారి ఆచరణలో చేసి చూపించమని చంద్రబాబు తాజాగా ఆదేశించారు. ఇందులో కీలకమైనటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ర్యాండమైజేషన్ విధానం రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడేలా ఉందన్నటువంటిది అప్పట్లో ఆరోపించారు. రైతులు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు కాకుండా ర్యాండమైజేషన్ పేరుతో దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వైసీపీ నేతలకు చెందినటువంటి మిల్లులకి మాత్రమే పంపించేవాళ్ళు. దీంతో కొన్ని సందర్భాల్లో జిల్లాలను కూడా దాటించి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మిల్లులకు తరలించాల్సి వచ్చింది. దానికయ్యే లేబర్ రవాణా ఖర్చులను కూడా ఆ మిల్లు యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా రైతులకే దగ్గర నుండినే ఖర్చుకు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నటువంటిది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం సేకరణలో రైతులకి ఇబ్బందులు లేకుండా చేయాలన్నటువంటి చంద్రబాబు గారు ఆదేశించారు.